నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 వెల్కమ్ టు డాక్టర్స్ లైవ్ కార్యక్రమం. పిఆర్పి అంటే ఏంటి? పిఆర్పికి ఎంత ఖర్చు అవుతుంది? పిఆర్పి చేయటం కష్టసాధ్యమా? పిఆర్పి ఎప్పటి నుంచి అమల్లో ఉంది? పిఆర్పి చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మోకాళ్ళ మార్పిడి అవసరం లేదా? పిఆర్పికి ఎందుకు అంత ఖర్చు అవుతుంది? పిఆర్పి చాలా తక్కువ ఖర్చుతో కూడా చేయొచ్చా? పిఆర్పికి ఖర్చుతో ఏంటి సంబంధం? పిఆర్పి వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? వీటన్నిటిని అది ఏ స్టేజ్లో చేయించుకోవాలి? ఒకవేళ మోకాళ్ళ నొప్పులకు పిఆర్పి ఒక్కటే ప్రత్యామ్నాయమా? పిఆర్పిని ఎందుకు అంతమంది ఆదరిస్తున్నారు? ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్, ఆర్థో యూకే క్యాన్సర్ ఆర్థోపెటిక్స్, స్పోర్ట్స్ క్లినిక్, జాయింట్ రీప్లేస్మెంట్, స్పైన్ సర్జరీస్, అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, పిఆర్పి, స్టెమ్ సెల్స్ థెరపీలలో ప్రావీణ్యులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. సో నైస్ టు సీ యూ. ఇప్పుడు పిఆర్పి అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి అంటున్నారు నౌ డేస్. దాని మీద ప్రజల్లో సరైన అవగాహన లేదు. అది ఏదో ఇంత ఎక్స్పెన్సివ్ కదా, మనం ఫార్వర్డ్ అవ్వాలా లేదా, ఒకవేళ అంత ఖర్చు పెట్టిన తర్వాత మనకు ప్రయోజనం ఉంటుందా లేదా అని చెప్పి అంటున్నారు. ఇంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ నిజంగా వర్తబుల్ అంటారా? ఎక్సలెంట్ టాపిక్. ఫస్ట్లీ న్యూస్ 18 ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. న్యూస్ 360 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యాక్చువల్లీ చాలా మటుకు ఏంటంటే అండర్ ద కార్పెట్ అంటారు. కొన్ని రోగాలు లేకపోతే కొన్ని తెలియని ఇన్ఫర్మేషన్ అండర్ ద కార్పెట్ వెళ్ళిపోతే అది ఎవరికీ తెలియదు. అది అంతా మొత్తం పాడైపోయేదాకా మనకు అర్థమవుతుంది అన్నట్టు. సేమ్ వే ఈ పిఆర్పీస్ గురించి కూడా చాలా మటుకు గ్రే ఏరియాస్ అంటే తెలిసింది కొంత, తెలియంది చాలా. ఓకే, సో తెలిసింది కొంత ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎనీ ఛానల్, ఎనీ ట్యూబ్లో ఒక 10 స్క్రోల్స్లో ఒకటి కంపల్సరీ పిఆర్పికి సంబంధించిన ఒక మెసేజ్ ఉంటుంది. లేకపోతే న్యూస్ పేపర్ యాడ్స్, లేకపోతే అలాగే టీవీస్ కానీ, అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ చాలా వచ్చేసినాయి కదా. సో వీటిలో ఏం జరుగుతుంది అని అంటే, బేసిక్గా జనాలకి ఒకటే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది దట్ ఈ పిఆర్పి అంటే ఏంటి అసలు? ఫస్ట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. వేర్ ఈజ్ ప్లాస్మా? చెట్ల నుంచి వస్తుందా? నో. యానిమల్స్ నుంచి వస్తుందా? నో. మన ఓన్ బ్లడ్ నుంచి తీసేదే ప్లాస్మా. మన ఓన్ బ్లడ్ ఒక 20 ml తీసుకొని దాన్ని ఒక సెంట్రిఫ్యూగ్లో పెట్టి దాన్ని సపరేట్ చేసేదే ప్లాస్మా. దీంట్లో రాకెట్ సైన్స్ లేదు, రాకెట్ ఫ్యూయల్ కూడా లేదు, నో మ్యాజిక్ ఫ్యూయల్. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గురించి మనము ఎందుకు అవగాహన లేకపోవటం ఏంటంటే, చూపించినంత మటుకు ఒకటే చూపిస్తున్నారు, ఇది తీసుకుంటే మీకు మోకాళ్ళ మార్పిడి అక్కర్లేదు, ఇది మోకాళ్ళు అరిగిపోతున్నాయా, ఇది తీసుకోండి, ఇంకా మోకాళ్ళ మార్పిడి అక్కర్లేదు. ఇది టోటలీ రాంగ్. ఎందుకంటే ఈ పిఆర్పీస్ అనేవి హైదరాబాద్లో, నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చి 5 years అయింది, బట్ ఇండియాలో ఫస్ట్ ఎప్పుడు 1984-85 నుంచి కూడా పిఆర్పి అనేవి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగేది. బట్ అంటే బ్రాడ్ వేలో ఏంటంటే, పర్టికులర్గా మోకాళ్ళకని కానీ లేకపోతే షోల్డర్స్ కానీ కాకుండా ఎక్కడ టిష్యూ డ్యామేజ్ ఉంటే అక్కడ పిఆర్పి యాజ్ ఏ సప్లిమెంట్. ఎందుకంటే ఇప్పటికీ కూడా, ఈవెన్ ఈ రోజుకి కూడా పిఆర్పి గురించి ఒక కాంక్రీట్ ఒక పబ్లికేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటికీ పేపర్స్లో, పబ్లికేషన్స్లో రాలా. ఎందుకంటే అది ఒక కాంట్రవర్సీ. ఎందుకంటే ఏది కూడా ప్రూవ్ అవ్వదు. మనం ఒక డోలో 650 పారాసెటమాల్ వేసుకుంటే మనకి జ్వరం తగ్గుతుంది అని ఒక టెస్ట్ చేసి ప్రూవ్ చేసి 1 million people పైన టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది. ఒక పిఆర్పి అనేది ఒక 100 మందికి ఇస్తే 100 మందికి వేరియబుల్ అవుట్కమ్ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి సేమ్ అవుట్కమ్ ఉండదు. సో దాని గురించి ఒక స్టాండర్డైజ్ చేయలేము కదా. ఏదైనా స్టాండర్డైజ్ ఎప్పుడు అవుతుందంటే ఆ 100 మందికి ఇంటెండెడ్ యాక్షన్ వచ్చినప్పుడే అది స్టాండర్డైజ్ అవుతుంది. సో ఈ పిఆర్పీస్ అనేవి ప్లాస్మా థెరపీ. అండ్ ఇంకొకటి ఏంటి, అన్ఫార్చునేట్లీ ఏంటంటే కమర్షియలైజ్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మన ప్రజల్లో కూడా ఏది క్విక్గా వెళ్ళిపోతుంది, సర్జరీ లేకుండా ఒక ఇంజెక్షన్. అసలు ఒకటి, ప్రతి మనిషి కూడా ఏజింగ్ ప్రాసెస్ అనేది కామన్. ఓకే, ఈ ఏజింగ్ ప్రాసెస్తో వచ్చిన దాన్ని డీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటారు. ప్రపంచంలో ఏదైనా మందు ఉందా మిమ్మల్ని ఒక 60 నుంచి 40 తీసుకెళ్ళగలిగేది? ఏ మందు లేదు కదా. సో ఒక ఇంజెక్షన్ ఒక మనిషికి డీజనరేషన్, వయసుతో వచ్చిన మార్పుని రివర్స్ చేయగలదా? రివర్స్ చేయలేదు. ఓన్లీ డిలే చేయగలదు, కానీ రివర్సల్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుందని అంటే, మార్పిడి లేకుండా ఇది చేయటం, అది ఏ ఒక్క మనిషి తరము కాదు. అట్లా స్టేట్మెంట్ చేస్తే అదేదో ఏమనాలో నేను చెప్పలేను, కానీ
అలాంటి స్టేట్మెంట్స్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండే మెడికల్ ఫ్రాటర్నిటీ ఇవ్వకూడదు. IMA దీని గురించి చాలా సీరియస్గా ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. దట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, అంటే ఈ జనాల్ని ఫూల్ చేయటమే కదా. సో కాకపోతే రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనే ఒక టాపిక్ గురించి నేను ఫస్ట్ చెప్తాను. రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? జర్మనీలో బాగా ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్, న్యాచురల్ థెరపీస్ ఉండాలి, మనిషికి ఎక్కువ కెమికల్స్, ఎక్కువ మందులు వేసేసి బాడీని, లివర్ని, కిడ్నీని ఎక్కువ అంటే కెమికల్స్ దీనిపైన లేకుండా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం న్యాచురల్ థెరపీస్. ప్రతి మనిషికి సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఒక న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ హీలింగ్ అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో ఒక చెట్టు మొక్క ఉంది, కట్ చేస్తారు, 3 రోజులు మళ్ళీ గ్రో అవుతుంది కదా. అలా అని చెప్పి హ్యూమన్స్ కట్ చేస్తే గ్రో అవ్వదు. బట్ ఐఎమ్ సేయింగ్ దెర్ ఇస్ ఎ పవర్ విత్ ఇన్ ఓన్ కెపాసిటీ. ఒక చెట్టుని కానీ లేకపోతే ఒక దెబ్బ తగులుతుంది మనం దెబ్బ తగిలితే మనం ఏ ట్రీట్మెంట్ చేయకపోయినా కొన్ని రోజులకి ఎంతో కొంత అది హీలింగ్ అవుతుంది. ఆ టిష్యూ కానివ్వండి ఏదైనా. ఒక హ్యూమన్స్ తప్పితే యానిమల్స్ హాస్పిటల్స్కి వెళ్తాయా? వాటికి దెబ్బలు తగులుతున్నాయి కదా, వాటికి ఏజింగ్ అవుతున్నాయి కదా, అవి PRP ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాయా? లేదు కదా. సో అవి కూడా, సో ఇవన్నీ ఏంటంటే సృష్టిలో ఒక మానవుడు తప్ప మిగతా అన్నీ కూడా న్యాచురల్గా వాటికి ఒక గ్రోత్ పవర్ అనేది దేవుడు ఇచ్చాడు, మనిషికి కూడా ఇచ్చాడు. కానీ బట్ మనం ఏంటంటే త్వరగా రిజల్ట్స్ కావాలి. మనకి ఏదైనా జరిగితే వెంటనే తగ్గిపోవాలి, జ్వరం వస్తే వెంటనే తగ్గిపోవాలి, లేకపోతే ఏదైనా హెడేక్ వస్తే వెంటనే తగ్గిపోవాలి. సో మనకి ఏంటంటే ఈ సఫరింగ్ నుంచి మనం అంత తీసుకోలేము కాబట్టి. కాకపోతే కొన్ని సెక్ట్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ సమ్ ఆఫ్ ది కమ్యూనిటీస్, రిలీజియస్ కమ్యూనిటీస్, వాళ్ళు మెడిసిన్ వేసుకోరు, తెలుసా? మీరు వాళ్ళ గురించి విన్నారో లేదో. దేర్ ఈస్ అ కమ్యూనిటీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జెహోవా విట్నెస్ అనేది ఒక కమ్యూనిటీ ఉంది క్రిస్టియానిటీలో. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ వేసుకోరు. దే బిలీవ్ ఇన్ న్యాచురల్ హీలింగ్. ఎనీ ప్రాబ్లం, వాళ్ళు క్యాన్సర్ అయినా రానివ్వండి, వాళ్ళు గాడ్ ప్రేయర్స్తో ఉండిపోతారు. సో నమ్మకం కానివ్వండి, వాట్ ఎవర్, అది సెకండరీ, బిలీఫ్. ఓకే, సో ఈ బిలీఫ్స్ అన్ని పక్కన పెడితే ఈ PRP అనేది బిలీఫ్ కాదు, న్యాచురల్గా మన ఓన్ బ్లడ్ నుంచి ప్రాసెస్ చేసేది. సో ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ ఎప్పుడు వచ్చింది అని అంటే, ప్రజలు కూడా సర్జరీనా, ప్రతిదానికి మందుల, లేకపోతే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఈ రీసెర్చ్ ఎక్కడ స్టార్ట్ అయింది? న్యాచురల్గా మనం ఎట్లా హీల్ చేయొచ్చు, న్యాచురల్గా మన బాడీలో ఉండే ఒక హీలింగ్ పవర్ని ఎట్లా ఉపయోగించవచ్చు అని ఈ రీసెర్చ్ జరిగి ఫస్ట్ స్టెమ్ సెల్స్ గురించి, స్టెమ్ సెల్స్ తెలియనివాడు ఉండడు ఈ రోజు. స్టెమ్ సెల్స్ గురించి ఒక రీసెర్చ్ జరిగింది. స్టెమ్ సెల్స్ అయిపోయింది, ఎందుకంటే స్టెమ్ సెల్స్ అనేది ప్రతి దేశంలో బ్యాండ్. ఇండియాలో కూడా స్టెమ్ సెల్ ఈజ్ బ్యాండ్, అమెరికాలో బ్యాండ్. ఓన్లీ ఫ్యూ దేశాల్లో మాత్రం స్టెమ్ సెల్స్ గురించి రీసెర్చ్ అలౌ చేస్తున్నారు, దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటనేది. ఆ తర్వాత న్యాచురల్గా హ్యూమన్ సెల్స్లో PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లాస్మాలో ఏంటంటే ప్లేట్లెట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ప్లేట్లెట్స్ అనేవి న్యూట్రిషన్ క్యారియర్స్. వాటికి ఒక పవర్, ఎక్స్ట్రా పవర్. మనం రోజు అంటే పండగ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ ఫుడ్ తింటాం కదా, అట్లానే ఈ ప్లాస్మా ఎప్పుడైతే నార్మల్ బ్లడ్ నుంచి సపరేట్ చేస్తామో దాంట్లో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్, అంటే ప్లేట్లెట్సే ఉండేది, బట్ ఎన్హాన్స్డ్ ప్లేట్లెట్స్ వల్ల లోపల హీలింగ్ పవర్, టిష్యూ అనేది హీలింగ్ అనేది బాగా అవుతుంది, బెటర్గా అవుతుంది, ఏదైనా డ్యామేజ్ అయిపోయిన ఆర్గాన్ని హీల్ చేస్తుంది అనేది ఒక ఒపీనియన్, కామన్ ఒపీనియన్. నిజానికి 2007లో మేము మెడికల్ కాలేజెస్లో ఉన్నప్పుడు ఫస్ట్లో అప్పుడు 100 రూపీస్కి ఒక PRP ఇంజెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు, ట్రయల్ కింద అది. సో ఈ ట్రయల్ కింద ఈ PRP ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు జనానికి చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ అనేది, దే యూస్ టు ఫీల్ బెటర్, చాలా బాగుంది ఇంజెక్షన్ అనేది. ఇప్పుడు సడన్గా చూస్తే ఈ మధ్య, ఎందుకంటే యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ మా ఫోకస్ ఎప్పుడు కూడా అదే, మీరు చెప్పినట్టు జాయింట్ హెల్త్ గురించి, లేకపోతే మెడిసిన్ మెయిన్ స్ట్రీమ్, అది ఫెయిల్ అయితే అఫ్ కోర్స్ సర్జరీ అనేది మాకు ఈ రెండే ఉంటాయి విండో. ఈ మధ్యలో ఉండేవి మేము జనరల్గా చెయ్యము. రీజన్ ఏంటి అని అంటే దానికి సంబంధించిన పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఫాల్స్ ప్రామిస్ చేసినట్టే కదా. ఎవరికన్నా ఒక ఇంజెక్షన్ ఇస్తే దీంతో మీరు మోకాలు నాన్ కమర్షియల్ గా ఆలోచిస్తే, అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఈ సొసైటీలో ఇంకా మిగిలి ఉంటే ఒక 4-5 వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇదొకటి ప్రయత్నం చేయొచ్చు, దీనివల్ల ఉంటే ఉపయోగం ఉండొచ్చు. బట్ ఏది కూడా ఒక మనిషి ఏజ్ని వెనక్కి తీసుకెళ్ళలేదు. ఓకే, సో ఇది లైక్ నేను అంటాను, బాబాస్ ప్రామిస్ చేసినట్టు ఇది పెట్టేస్తే మీకు ఇది అయిపోతుంది, లేకపోతే ఒకటి ఇచ్చేస్తే మీకు పూర్తిగా అయిపోతుంది అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ రియలీ ద ట్రూత్ అండి. సో అంటే డాక్టర్ అనేవారు దేవుడి తర్వాత మనిషికి ప్రాణం పోసే డాక్టర్ ప్రొఫెషన్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు కమర్షియల్గా ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ అనేది ప్రజల్లో 100% ప్రయత్నం చేస్తారు. 100% అండి. రీజన్ ఏంటంటే నేను రియల్గా చెప్తున్నాను, ఈరోజు ఎంతోమంది
ఆ కాస్ట్ వింటే ఆ కాస్ట్ కన్నా ఒక 10,000 తక్కువలో సర్జరీనే అయిపోతుంది. సో వీటికి ముందు మోకాళ్ళ అరుగుదలకి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అని గ్రేడ్స్ ఉంటాయి. ఈ గ్రేడ్స్లో బేసిక్గా 1, 2 గ్రేడ్లో ఉండే వాళ్ళకి ఈ పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్. కానీ 3, 4లో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 3, 4లో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వాటి కాస్ట్లు వింటే నిజం చెప్తున్నాను కదా, సర్జరీ కన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది అవి. నిజానికి వాటి కాస్ట్ చాలా చాలా తక్కువ. నేను అంటే ఫిగర్ చెప్పమంటే నేను ఐ కెన్ టెల్ ఎంత కాస్ట్ అవుతుందని. ఒక పిఆర్పి కాస్ట్ 7 నుంచి 8,000 కన్నా ఎక్కువ అవ్వదు. ఓకే, అండ్ దానికి ఒక ఫిక్స్డ్ డోస్ ఒకటి ఉంది. అది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయటం, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయటం అనేది చేయకూడదు. అండ్ నెంబర్ 2, దీనికి ఒక కాంబినేషన్ థెరపీ అని ఒకటి ఉంది. ఆఫ్ కోర్స్ మెనీ చోట్ల. yes sir, we can continue this topic, but ఒక కాలర్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు. షూర్. శ్రావణి గారు కాల్ చేశారు. నమస్తే అండి శ్రావణి గారు. నమస్కారం అండి. డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్, చెప్పండి. యాక్చువల్లీ ఫుల్ అంటే ఆఫీస్కి వెళ్తాం కదా సార్, 8 hours వర్కింగ్ కూర్చొని ఉంటుంది కదా. You're not that audible to me. Just hang on. Just can you ask? Shravani, can you please raise your voice? You're not audible. హలో. Yeah. శ్రావణి గారు కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి, వినిపించట్లేదు. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? yes you can continue. మెడ నుంచి బ్యాక్ వరకు ఫుల్ పెయిన్ అవుతుంది సార్. లైక్ ఒక 2 minutes మెడ డౌన్ చేస్తే అక్కడ చాలా పెయిన్ అవుతుంది. Shravani, how old are you? I think you are less than 30. సార్ 21 సార్. See, I guessed it right. Okay. So, Shravani, I think you are in teaching or some kind of IT job? Sir, I'm working in a company, sir. Yeah. So, problem lies there. So, IT ఉద్యోగులకి ఎస్పెషలీ టీచింగ్ జాబ్స్లో ఉండే వాళ్ళకి మీరు బేసిక్గా ఉండే పాస్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ ఇంట్లో వేర్ ఈజ్ యువర్ వర్క్ ప్లేస్ అంటే బెడ్ ఈజ్ మై వర్క్ ప్లేస్ అంటారు, లేకపోతే కిచెన్ ఈజ్ మై వర్క్ ప్లేస్ అంటారు, లేకపోతే మొన్న ఎవరినో కలవటానికి వెళ్తే టెర్రస్ పైన నుంచొని దిస్ ఈజ్ మై వర్క్ ప్లేస్. సో ఒక పోస్చర్ ఒక పొజిషన్ లేకుండా ఇష్టం అంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ పైన కూర్చుంటాం, కానీ సరిగ్గా పాస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ నెక్ పెయిన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో మెయింటైన్ ఎ గుడ్ పాస్చర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ పాస్చర్తో పాటు ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, కొంత మటుకు ఫిజికల్ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేసుకోండి. ఇన్ కేస్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే గో అండ్ గెట్ ఎన్ ఎక్స్రే డన్. ఒకటి ఎక్స్రే తీస్తే సర్వైకల్ స్పైన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, విచ్ ఈజ్ అన్లైక్లీ. మీ ఏజ్కి జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీరు ఈ పాస్చర్ మేనేజ్ చేసుకొని చూడండి, లేదంటే కొంచెం ఎక్సర్సైజెస్ ఫాలో అయ్యి చేయండి. ఇది చేసి ఇవన్నీ ప్రయత్నం చేసిన తర్వాత కూడా మీకు తగ్గలేదు అంటే దెన్ యూ విజిట్ ఏ డాక్టర్. అప్పటిదాకా ముందు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమాకండి, మీ ప్రయత్నం మీరు చేయండి. ముందు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి, వాటర్ బాగా తీసుకోండి, వర్క్ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ కూర్చొని సిస్టమ్ పైన ఆర్ డెస్క్ పైన సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేయటం. అట్ ద సేమ్ టైం కొంచెం నెక్ ఎక్సర్సైజెస్, చిన్న ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటే ఐ థింక్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, పిల్లో, మీరు పడుకునే పిల్లో కూడా ఎక్కువ సాఫ్ట్ అండ్ ఎక్కువ హార్డ్ ఉండకుండా మిడ్ సైజ్ పిల్లో వరకు వాడితే దానివల్ల కూడా కొంత రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ పిల్లో వల్ల కూడా చాలా మందికి ఈ నెక్ పెయిన్స్ వచ్చే కారణాలు ఉంటాయి అనమాట. నేనైతే పిల్లో వరల్డ్ అంతా తీసుకెళ్తాను, నా ఒక్క పిల్లోనే సెట్ అవుతుంది నాకు. Believe me, I cannot sleep on any other pillow. It's a universal problem. Even the flight. Yeah, flight enti, hotel enti, whatever. Anyway. All over the world, my pillow travels with me along with my wife. Yes. So atla. Okay, next caller kuda siddhanga unnaru. Okay, unfortunately disconnected. Yeah. ఇప్పుడు for factor దీంట్లో 2 categories ఇప్పటి వరకు మేమైతే విన్నాం. పిఆర్పి ఒకటి, జిఆర్పి అనేది కూడా విన్నాం. What is the difference దానికి? See, బేసికలీ పిఆర్పి రిమైన్స్ సేమ్. ఎవరికన్నా ఓన్ ఇదే ఇంజెక్ట్ చేయాలి, ఏది కూడా బయట నుంచి ఇంజెక్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ టేకప్. సో పిఆర్పితో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్ కలపటం వల్ల దాన్ని అది గ్రోత్ ఫ్యాక్టర్ పిఆర్పి అవుతుంది అంతే. సో కాబట్టి పిఆర్పి విల్ రిమైన్ సేమ్ అండి. అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. డెర్మటాలజిస్టులు వాడతారు, గైనకాలజిస్టులు వాడతారు. ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్లో గైనకాలజిస్టులు పిఆర్పి వాడటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆర్థోపెడిక్స్కి వస్తే మేము అన్ని జాయింట్స్కి ఇస్తాం,
షోల్డర్ ఏంటి, టెన్నిస్ ఎల్బో ఒక కామన్ ప్రాబ్లం ఉంది. టెన్నిస్ ఎల్బో అందరికి ఈ పైన భాగంలో చాలా మంది పనులు చేసేటప్పుడు నొప్పి అంటారు. ఇట్స్ కాల్డ్ టెన్నిస్ ఎల్బో, వెరీ కామన్ విత్ ఇండియన్ ఉమెన్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఉమెన్. ఎందుకంటే ఎక్కువ కుకింగ్, తర్వాత చపాతీలు చేయటం, లేకపోతే బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టెన్నిస్ ఎల్బో ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. దానికైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ పిఆర్పితో వస్తున్నాయి. సో ఒకటి ఏంటి అంటే ఏ ట్రీట్మెంట్ అయినా మెడికల్లీ ఒకటి మనం ఒక సొసైటీకి ఉపయోగపడే చేసేటప్పుడు కమర్షియలైజ్ చేయొద్దు దాన్ని. ఎందుకంటే ఇవి ఏమి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ కాదు. ఓకే, నథింగ్, యాజ్ ఐ సెడ్ దట్ ఏ ట్రీట్మెంట్ కూడా మిమ్మల్ని 60 నుంచి 40 చేయలేదు. ఓకే, ఆ 60 నుంచి 61కి వెళ్ళేది మేబీ కొంచెం డిలే చేయొచ్చు, మేబీ ఒక 3 months 4 months డిలే చేయొచ్చు, కానీ రివర్సల్ అనేది నాట్ పాసిబుల్. అండ్ నేను చెప్పినట్టు చాలా చాలా చీప్. అదే సెట్ మీకు చెప్పాను కదా, 7,000 to 8,000 ఈజ్ పిఆర్పి కాస్ట్. దీంతో ఇంకేమన్నా ఈ విస్కో సప్లిమెంట్స్ అవి ఇవి వస్తాయి, కాక్టైల్ కాంబినేషన్ అంటారు. ఆ కాక్టైల్ కాంబినేషన్ ఇస్తే మేబీ ఇట్ విల్ గో అప్ బై అనదర్ 7,000 to 8,000. అండ్ యు నో వాట్, దిస్ ఈస్ అ ట్రీట్మెంట్ ఫర్ బోత్ లెగ్స్, ఒక లెగ్ కూడా కాదు, బోత్ లెగ్స్. ఎస్, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. డాక్టర్ గారు మనతో పాటు, డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. యా, హలో రామ్మోహన్, చెప్పండి. ఇబ్బంది అయిందండి, చాలా వయసు తప్పుతుంది. దానికి దీనికి సర్జరీ వెళ్ళమంటారా, సర్జరీ ఏం చేయమంటారా? వెన్నుపూస నొప్పి అంటున్నారా రామ్మోహన్ గారు? అంటే ఇప్పుడు మరి మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదేమో, అంటే మీరు చాలా పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నారు. ఒట్టి వెన్నుపూస, అన్ని వెన్నుపూస నొప్పులకి సర్జరీ అయితే అక్కర్లేదు, నంబర్ 1. ఓకే, నంబర్ 2, ఈ వెన్నుపూస నొప్పి గనక ఎక్కువ కాలం నుంచి ఉండి మీరు నడవలేకపోతున్నారు, మీరు చేసుకునే పనులు చేసుకోలేకపోతున్నారు, లేకపోతే మీ కాళ్ళలో బాగా శక్తిహీనం అయిపోతుంది అంటే ఎంఆర్ఐలో మీకు తెలిసి, నాకు తెలిసి మీరు ఎంఆర్ఐ చేయించి ఉంటారు. ఎంఆర్ఐలో ఏదో ఫైండింగ్స్ ఉంటాయి కదా రామ్మోహన్ గారు, ఎంఆర్ఐలో ఏమొచ్చింది ఫైండింగ్స్? సో బేసిక్ అదే ఎంఆర్ఐలో కనుక ప్రాబ్లం ఎక్కువగా ఉండి మీ మెయిన్ నరం, మెదడు నుంచి వచ్చే నరం ఏదైతే ఉందో అది కనుక ఎక్కువ ఒత్తిడికి గురైతే కనుక డెఫినెట్లీ దాన్ని రిలీజ్ చేయటం ఇంపార్టెంట్. కాకపోతే నేను చెప్పినట్టు అన్ని స్పైన్ ప్రాబ్లమ్స్కి సర్జరీ డెఫినెట్లీ సొల్యూషన్ కాదు. సో మేబీ ఒకళ్ళు సర్జరీ అంటే ఇంకొక ఒపీనియన్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఒక ఒపీనియన్ కాస్టే కదా మీరు అయ్యేది, ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకొని సర్జరీకి వెళ్ళండి. రైట్ డాక్టర్, ఇందాక మీరు చెప్పారు చాలా రకాల ట్రీట్మెంట్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, గైనకాలజిస్ట్ అండ్ ఎండాలజీ. సో ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్స్ లో అంటే కాస్మెటిక్స్ కి అందరూ వెళ్తున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీస్ చేసుకున్నారు అని చెప్పి అనుకున్నారు, కానీ చాలా బాగా పనిచేస్తుంది పిఆర్పి యాక్చువల్లీ. yes I hope. అంటే ఇప్పుడు పిఆర్పి వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, తర్వాత స్కిన్ కోసం, మీరు అన్నట్టుగా 16 to 41 years ఉన్న వాళ్ళు ఇలా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది అని చెప్పన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే కాస్మెటాలజీలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు పిఆర్పి అనేది. సో ఆ విధంగా ఎలా సార్ దాని కాస్మెటిక్ అపియరెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ ఇంటర్నల్ ఏజ్. ఓకే, చాలా మంది 60లో కూడా 20 లా కనిపిస్తారు, చాలా మంది నాట్ 20 మేబీ 40-50 లా కనిపిస్తారు. మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ అనేది మన ఏజ్తో సంబంధం లేనిది. ఓకే, సో ఈ రోజుల్లో వచ్చిన ట్రీట్మెంట్స్ కానీ, ఈ రోజుల్లో వచ్చిన మేకప్స్ కానీ, ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఎవరైనా అందంగా కనిపిస్తున్నారు, ప్రతి వాళ్ళు అందంగా కనిపించాలని అనుకుంటున్నారు, ప్రతి వాళ్ళు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు దాంట్లో, బాగుండాలి, బాగా ఇది రావాలి అని చెప్పి. సో అవి ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఓకే, ఎక్స్టర్నల్ అపియరెన్స్ గురించి నేను పెద్ద కామెంట్ చేయలేను, బట్ పిఆర్పీస్ అనేవి డెఫినెట్లీ, మా వైఫ్ ఈజ్ అ డెర్మటాలజిస్ట్. ఆవిడ చాలా మందికి పిఆర్పీస్ ఇవన్నీ హెయిర్కి సంబంధించి చేస్తూ ఉంటుంది, ఫేస్కి చేస్తూ ఉంటుంది. వాళ్ళని బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే నాకే నమ్మకుండా అవును వీళ్ళేనా అని అనుకుంటాను. సో అంత మటుకు డెఫినెట్లీ అవి చాలా బెనిఫిట్ చూపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అదొకటే కాకుండా కంబైన్ థెరపీ ఉంటుంది. ఇప్పుడు ఒకటి పిఆర్పీ ఒకటి ఇచ్చేసి మనం ఏదో సడన్ గా మనం గుర్తుపట్టినట్టు అంతేమో అందంగా ఏం అయిపోము, బట్ కొన్ని మార్పులు అయితే వస్తాయి కానీ, బట్ టోటలీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ దానికి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, చెప్తున్నాను అదే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు హార్మ్ఫుల్ అయితే కాదు, అది మన బ్లడ్ తో తీసిందే కాబట్టి డెఫినెట్లీ బెనిఫిట్ అంతే. సో పిఆర్పి కాస్మెటాలజీలో కూడా మంచి కాస్మెటాలజీలో అండ్ ఈ గైనకాలజీలో అంత వాళ్ళకి ఇంకా అవేర్నెస్ రాలేదు. కానీ నేను అంటే ఇనీషియల్గా చేసేటప్పుడు గైనకాలజిస్ట్లో ఎక్కువ వాడేవాళ్ళు.
ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంది, చాలా పెయిన్ఫుల్ కండిషన్ అది. పోస్ట్ డెలివరీ కానీ లేకపోతే పోస్ట్ ఈ మిస్క్యారేజ్ అయిన వీళ్ళకి ఆ ఎండోమెట్రియం చాలా రాగా ఉంటుంది అనమాట. అది హీల్ అవ్వదు. అది హీల్ అవ్వకపోవటం వల్ల స్కారింగ్ అయిపోయి తర్వాత ఫ్యూచర్ డెలివరీస్ కూడా ఇష్యూస్ రావటం. సో వాళ్ళల్లో కూడా ఎండోమెట్రియల్ పిఆర్పీస్ అనేవి చాలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. బట్ ఇప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నేను చేయను కాబట్టి నాకు తెలియదు. సో దాంట్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను. బెనిఫిట్స్ ని డినై చేయట్లేదు, ఒకటండి, బెనిఫిట్స్ ని డినై చేయట్లేదు. ఓకే, కానీ ఇది ఒక చిన్న సామెత, ఏదో మనం అక్కడికి వెళ్ళి ప్రే చేసుకోండి, 1,00,000 రూపాయలు కడితే మీకు అన్ని వచ్చేస్తాయండి, కోరికలన్నీ తీరిపోతాయని అంటే నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ రియాలిటీ ఏంటనేది మనకు తెలుసు. ఓకే, సో దానికి అంత డబ్బు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ అదేమి రివర్స్ చేయదు. 100% ఇది రాసిస్తాను, ఏ ఒక్కళ్ళది ఏజింగ్ డీజనరేషన్ రివర్స్ పిఆర్పి చేయదు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. 4-10 మంది ఎనిమీస్ నాకు రెడీ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. ఐ డోంట్ కేర్. బట్ ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్ కమర్షియలైజ్ అవ్వకూడదండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద సొసైటీ. ఓకే, మనం చేసిన పడుకు మంచి చేయాలి, వర్త్ కి స్కిల్ కి చార్జ్ చేయండి, కానీ మనకి తెలియని ఒక దాని గురించి దాన్ని బ్లైండ్ గా జనాల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసినంత మాత్రాన అది నిజం అయిపోదు. లేకపోతే 100 మంది అదే చెప్పడం వల్ల కూడా నిజం అవ్వదు. నిజం అనేది ఎప్పటికీ నిజమే. కొంచెం లేట్ గా తెలిసిన తర్వాత అంతే. తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే, నిజంగా ఇప్పుడు నేను ఒక 7-8,000 కి పిఆర్పి ఇచ్చాను అనుకోండి, చాలా మంది అడుగుతారు తెలుసా, ఇదేం డాక్టర్ గారు బయట 1,00,000 రూపాయలు అవుతుంది, మీరేంటి 7-8,000కి ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్తే మీ బ్లడ్ బ్లూ అవుతుందండి, ఇక్కడ ఉంటే రెడ్ గానే ఉంటుంది అని చెప్తాను. ఏం చెప్పాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్? సో ఇచ్చేది వాళ్ళ ఓన్ బ్లడ్డే కదా, దెర్ ఇస్ నో టెక్నిక్ డిఫరెన్స్. నేను ఓపీడీ ప్రాసెస్ లో ఇచ్చేస్తాం, అది మేము వాళ్ళకి ఏం పెద్ద సెటప్ ఏం అక్కర్లేదు. ఇట్స్ వెరీ సింపుల్. 2 నిమిషాల్లో ఇంజెక్షన్ అయిపోతుంది, 2 నిమిషాల్లో ఇంజెక్షన్ అయిపోతుంది. అది. సో ఇంత మంచి మాటలు మీరు చెప్తూ ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇది ఇంటర్వ్యూ చేసినట్టుగా కాకుండా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల పిఆర్పి కోసం కొంచెం బ్యాక్వర్డ్ అవుతూ ఉన్నారు. అలాగే మీరు ఇన్స్టిట్యూట్ తరపు నుండి కూడా చాలా మందికి ట్రైన్ చేస్తున్నారని చెప్పి మేము విన్నాము. ట్రైన్ కన్నా ఐఎమ్ జస్ట్ టీచింగ్ దెమ్ ఎథిక్స్. బేసిక్గా నా ప్రొఫెషన్, నా జూనియర్స్కి నేను ఒకటే చెప్తాను, అవసరం ఉన్న చోట ట్రీట్మెంట్ చేయండి. ఓకే, దాని నుంచి మీరు ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. అసలు మెడికల్ ఎథిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ అదే. ఏ ఒక్క పేషెంట్కి కూడా ఉన్నదానికన్నా హయ్యర్ హోప్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, మనకు తెలిసిన విద్యను మనం ఓన్లీ ప్రాక్టీస్ చేయడానికే మనం ఉన్నాం ఇక్కడ. యు ఆర్ నాట్ ఎ గాడ్, యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ బెటర్ నాలెడ్జ్ దెన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. సో మనం తెలిసిన విద్యని ప్రాపర్గా, అది ఎటువంటి ఈ చుట్టుపక్కల అంటే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా, డబ్బు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ప్రజలకు అందజేయటం అనేది ఫస్ట్ ఎథిక్. బేసిక్గా మెడికల్ ప్రొఫెషనల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఐ లీవ్ ఇట్ టు గాడ్. ఓకే, బట్ ఇట్లాంటివి అంటే సర్జరీ అంటే నాకు తెలుసు అండి, ఇప్పుడు మోకాలు బాగా అరిగిపోతే మోకాలు మార్పిడి చేస్తే వాడికి ఒక 15-20 ఏళ్ళ పాటు ప్రాబ్లం లేకుండా నడవాలని ప్రూవెన్. ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి, అదేం కనిపించకుండా పోయేది కాదు కదా. ప్రీ ఆప్ పోస్ట్ ఆప్ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో అయితే మోకాలు కనిపిస్తుంది కదా. వేరాజ్ ఇక్కడ అది దానికి ఏం ప్రూఫ్ లేదు కదా. ఇంకొకటి ఈ విషయానికి వస్తే, ఇవేవో అల్ట్రాసౌండ్స్ లేకపోతే అవి ఇవి చేసి ప్రీ పోస్ట్ అని చూపిస్తారంట. ఒకటి అర్థం కాదు, టిష్యూనా అదేమన్నా లేకపోతే ఏదైనా మ్యాజిక్ ఇదా? చేసిన వెంటనే టిష్యూ ఎట్లా మారిపోతుందండి? 2 నిమిషాలకైతే టిష్యూ మారదు కదా. అది గ్రో అవడానికి 4 వారాలు పడుతుంది. ఆ టిష్యూ రిపేర్ స్టార్ట్ అవడానికి 2 వారాలు. నేను విన్నాను సార్, స్కార్స్ మీద దాన్ని జస్ట్ ఇలా పైన అప్లై చేస్తారు, వెంటనే సమ్ ఏదో లేజర్ దాంతో ఆపరేట్ చేయగానే చాలా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తారండి, మీ ఇంటికి వెళ్ళడానికి మీరు జీపీఎస్ వాడతారు రోజు? సో మనం ఇంజెక్షన్ ఇచ్చే చోట మనకి తెలిసినప్పుడు మనకి స్కాన్లు ఇవన్నీ ఎందుకండి? సో సింపుల్ గా ఇచ్చేదానికి ఇవన్నీ అడిషనల్, ఇవి అవసరం లేదు. ఒక అల్ట్రాసౌండ్ ఎందుకండి? ఒక సియామ్ అనేది ఒక ఎక్స్రే ఇమేజింగ్ వాడతాం, ఇవన్నీ ఎందుకండి? ఇచ్చేది నీ జాయింటే కదా, అదేమి హార్ట్ సర్జరీ కాదు కదా. నీ జాయింట్ లోకి ఇచ్చే ఒక ఇంజెక్షన్, అది కూడా నీ బ్లడ్ లో నుండి తీసి, మన ఓన్ బ్లడ్ నుంచి తీసి. మనం ఇన్ఫాక్ట్ మనకి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు చిన్నప్పుడు అనుకునేవాళ్ళు మన జుట్టు హెయిర్ చేసేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మనకి డబ్బులు ఇవ్వాలి కదా. హెయిర్ నో యాక్చువల్లీ. సో ఆఫ్ కోర్స్ బట్ ఇట్స్ ఎ గుడ్ టెక్నిక్ అండి. టెక్నిక్ అడాప్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అండర్ గోయింగ్ సర్జరీస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ పేషెంట్స్, ట్యూమర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా దీంట్లో
పిఆర్పి అబ్సల్యూట్లీ సేఫ్, ఎవరన్నా తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర నుంచి, క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర నుంచి, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఎనీ పేషెంట్ విత్ పెయిన్. బేసిక్గా ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 5 బిళ్ళలు వర్సెస్ ఒక పిఆర్పి. రోజు ఒక 5 బిళ్ళలు తింటే కిడ్నీ లివర్ ఏమైపోతాయి, ఒక సంవత్సరానికి ఇలా అయిపోతాయి. సో దానికి సబ్స్టిట్యూట్ గా ఒక పిఆర్పి. ఓకే, అగైన్ సాటిస్ఫాక్షన్ రేట్ ఈస్ అరౌండ్ 30 to 40%. ఈ 40%కి ఇంటెండెడ్ రిజల్ట్స్ వస్తాయి, మిగతా 60%కి రావు. సో ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిఆర్పి ఇవ్వగానే ఓ మనం ఇంకా బ్రహ్మాండంగా అయిపోయాం అని చెప్పేసి తిరుపతి కొండ ఎక్కేశారు అనుకోండి, మళ్ళీ కొండ దిగిరారు అంతే. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఐ ఫీల్ కొంత లెస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తాం మంచిది. ఓకే, ఇంత డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదండి, బీపీ, షుగర్, ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. yes absolutely. ఇన్ఫాక్ట్ వాళ్ళల్లో షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్ కి చెప్తున్నాను నేను, ఈ గ్లూకోజామిన్స్ అని టాబ్లెట్స్ ఇస్తారు గుజ్జు వస్తుందని. అవి చాలా ఎక్స్పెన్సివ్, 400-500 ఒక స్ట్రిప్ ఉంటుంది. అది ఆ లెక్కన ఒక 3 నెలలు తింటే ఒక 10,000 రూపాయలు బిళ్ళలు అవి. సో ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు. సో ఇన్ఫాక్ట్ ఆ గ్లూకోజామిన్స్ డయాబెటిక్స్ లో వాడటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో అందుకని గ్లూకోజామిన్స్ కాంట్రా ఇండికేటెడ్ వాళ్ళకి. ఈ పిఆర్పి విల్ వర్క్ బెటర్, అండ్ దానికన్నా చీప్ అవుతుంది కదా, అవునా కదా? 10,000 బిళ్ళలు వర్సెస్ 8,000 రూపీస్ అంటే మీకు అట్లీస్ట్ 1 year పనిచేస్తుంది కదా, ప్లస్ రోజు తినాల్సిన అవసరం లేదు కదా. డాక్టర్, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంది 50,000 అబోవ్ వరకు మీరు ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ ని. No, not 50,000. 3,500 people. PRP is 3,500 people కి ఇచ్చాయండి ఇప్పుడు దాకా. సో we are publishing a study. సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? ఎక్కడైతే ఖర్చు లేకుండా మంచి ఇది వస్తుందో, బెనిఫిట్ వస్తుందో, ఆ బెనిఫిట్ రేషియోస్ ఆర్ హై. మీరు ఖర్చు పెట్టిన చోట మీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. 1,00,000 రూపాయలు కట్టి ఏదైనా తీసుకున్నారనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది, ఇదేంటి నేను 1,00,000 రూపాయలు కట్టాను, నాకు అసలు ఒక ఫీలింగ్ లేదు, నేను అనుకున్నట్టు రాలేదు. అదే 1,00,000 చోట ఒక 1,000 రూపాయలు కట్టారనుకోండి, మీ ఫీలింగ్ 100 రెట్లు పెరుగుతుంది. ఇది కొంత సైకలాజికల్ గా ఉంటుంది. సో నేను ఇచ్చేది చాలా ఇన్ఎక్స్పెన్సివ్. నేనే కాదు, చాలా మంది నా కొలీగ్స్, నా డాక్టర్ ఫ్రెండ్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ మోస్ట్లీ ఇచ్చినందు మటుకు ఎవరు ఓవర్ చార్జ్ చేయరు. ఎందుకంటే దాని బెనిఫిట్స్ లేనప్పుడు వచ్చి మళ్ళీ నన్నే కదా అడిగేది, డాక్టర్ గారు మీరు అంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇచ్చారు, నాకేం పని చేయదు, నాకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక 6-7 వేలతో చేశాను అనుకోండి, పని చేస్తే చేసింది అనుకుంటారు, చేయకపోతే డబ్బులు 6,000 కదా పోయిందని అనుకుంటారు. సో చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారు. యాజ్ అ ప్రొఫెషన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ అయ్యండి, ఎన్నో విషయాలు అలాంగ్ విత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సో ఇది ఇవాల్టి మై డాక్టర్ కార్యక్రమంలోని డాక్టర్ ప్రసాద్ గారితో చేసినటువంటి ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి News 360.